యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, ఆయన సమీపంగానే ఉన్నాడని తెలుసుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనము ఇక్కడ రాయబడి, ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనిడి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి నీకు వందనాలు. ప్రతి దినము తండ్రి నాయన ప్రభా నాయన లేఖనము ద్వారా మీరు మాట్లాడుచున్నారయ్యా. ఆ యొక్క లేఖనము నాయన మా యొక్క జీవితాల్ని వెలిగింపచేసేదిగా, మా యొక్క బ్రతుకుల్ని మార్చే ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనేక మంది చెంతకి ఈ వాక్యము వెదజల్లినట్టుగా సహాయం దయచేయండి నాయన. విన్న వాక్యము విడిచిపెట్టకుండా నాయన వాక్యానుసారమైన జీవితము మా యొక్క జీవితంలో అవలంబించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి దినము ఒక లేఖనం ద్వారా మీరు మాట్లాడుచున్నారు బాబు, నీకు వందనాలు నాయన. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, నువ్వు సమీపంగానే ఉన్నావని తెలుసుకోవడానికి నాయన మేము సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని, ఒకవేళ మా యొక్క జీవితాల్లో సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు కలిగి జీవించడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఆయన సమీపంగానే ఉన్నాడని తెలుసుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావని కదండి. అయితే దీనికి ప్రాముఖ్యంగా మనము ఎవరిని ఉదాహరణగా తీసుకోవచ్చంటే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకులు. ఈ యొక్క 10 మంది కన్యకుల చరిత్ర మనందరికీ తెలిసింది కదండి. అంటే సిద్ధపాటు అనేది 10 మంది సిద్ధపాటు మరి కలిగి ఉన్నారు, కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మరి వాళ్ళు ఏం చేస్తారు? 5 నిర్లక్ష్యం చేస్తారండి. ఆ నిర్లక్ష్యం వల్ల మరి వాళ్ళ యొక్క జీవితంలో వేటిని కోల్పోయారు? ఆ యొక్క నిత్యరాజ్యాన్ని కోల్పోయారు. అంటే యేసు వచ్చే సమయానికి మరి వారి దగ్గర ఉన్న నూనె అయిపోవడంతో వాళ్ళు ఆ యొక్క దేవుని సన్నిధానానికి వెళ్ళలేకపోయారు. ఎవరైతే 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆ 5 మాత్రము దేవునితో మరి వెళ్ళగలిగిన పరిస్థితి కలిగింది. అలానే ఈ దినాన్న మరి దేవాతి దేవుడు మనకి కొన్ని సూచనలు చూపిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి సూచనలు చూపిస్తున్నారంటే, వాటిని చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమీపంగానే ఉన్నారు, మన ద్వారం దగ్గరే ఉన్నారు, మనకు దగ్గరలోనే ఉన్నారని మనం గుర్తెరిగి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదండి, ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారు ఏం చేస్తారు? ఆయనతో కలిసి భోజనం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ యొక్క నిత్యరాజ్యం వెళ్ళామనుకో, ఆ నిత్యము ఆనందము సంతోషమే కలుగుతుందండి. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదన్నా ఒక పనిని మరి ప్రారంభించామనుకో, మరి దానికి సంబంధించిన వాటిని మనం ఏం చేస్తామండి? సిద్ధపరచడం. ఏదైనా కానివ్వండి, మరి అన్నిటినీ సిద్ధపరచుకొని దాన్ని మనము చేస్తూ ఉంటాము. అలానే దేవుడు కొన్ని సూచనలు చూపించినప్పుడు, అయ్యో దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆ దేవుడు వచ్చే సమయం సమీపంగా ఉంది, ఆయన సమీపంగానే ఉన్నాడని మనం ఏం చేయాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయనతో కూడా మనం ఏం చేస్తాము? ఆయనతో కూడా మనము ఆయన రాజ్యానికి వెళ్ళిపోతామండి. ఆయనతో పాటు మనల్ని కూడా ఆయన తీసుకువెళ్తారు. అందుకని ఇక్కడ దేవాతి దేవుడు ఒక ఉదాహరణగా ఒక అంజూరపు చెట్టుని చూపిస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టు మరి ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురులు వచ్చినప్పుడు మరి అది దేనికి దగ్గరగా, అంటే దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నదండి? వసంతకాలానికి సిద్ధపాటు కలిగి ఉందని మనం గుర్తెరగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మరి ఎప్పుడైతే ఒక చెట్టు ఆకులన్నీ మరి రాల్చివేయబడి కొత్త చిగురులు వస్తాయో దానికి
మరి ఏంటి మనకి ఉదాహరణ అంటే వసంతకాలం సమీపంగా ఉందని మనం గుర్తెరిగే వారికి ఉండాలి. అంటే వసంతకాలానికి ఆ యొక్క చెట్లన్నీ ఏం చేస్తున్నాయి, సిద్ధపడతా ఉన్నాయి. అలానే మన యొక్క జీవితంలో మరి మన యొక్క జీవితాన్ని ఎలాగూ జీవించినా కూడా ఎప్పుడైతే క్రీస్తుని మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వాక్యాన్ని విని మనం ఏం చేసుకోవాలండి, సిద్ధపరచుకోవాలి. దేనికోసం సిద్ధపరచుకోవాలంటే మరి ఆయనతో కూడా మనం ఎత్తబడేవారిగా ఉండడానికి, మరి ఆయనతో కూడా మనం వెళ్ళేవారిగా ఉండడానికి మనము మరి సిద్ధపరచుకోవాలి. మరి ఆయనతో కూడా ఎత్తబడ్డం ఏంటి అని ఆలోచించినట్లయితే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి మనము మరణించిన తర్వాత మరి ఆ యొక్క మరణించిన వారు మొదట మరి లేపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మరి వాళ్ళైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరిని పడితే వాళ్ళని మరి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి బూతులాడుతూ ఇతరుల్ని మరి ద్వేషిస్తూ లేకపోతే మరి రక్షణ అనుభవం తెలియకుండా జీవిస్తూ రక్షణ లేకుండా చనిపోయామనుకోండి, మరి ఆ యొక్క మృతుల్లో నుంచి మనం లేపబడే స్థితిలో ఉన్నాం కదండి. ఎవరైతే మరి నీతి నిజాయితీలు కలిగి ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి జీవిస్తారో మరి ఆయనతో కూడా ఎత్తబడే అవకాశాన్ని పొందుకుంటారు. మరి అందుకనే ఈ లోకంలో కూడా ఆయన ఎవరిని తీసుకెళ్తాడండి, ఎవరైతే ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో మరి ఆ స్వరము విని ఆయన కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి మెలుగు కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారిని మాత్రమే ఆయనతో కూడా తీసుకువెళ్తాడు. కనుమ వాళ్ళందరూ విడిచిపెట్టబడతారండి, నరకయాతన అనుభవిస్తారు, మరి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరి ఇలాంటి సమయంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి నేను సమీపంగా ద్వారమునొద్దనే ఉన్నానని తెలుసుకోండి అని దేవుని వాక్యం ద్వారా ఆయన ఇది నాన్న మనకు తెలియజేస్తారు. అసలు ఎలాంటి విషయాలు అని చూసినట్లయితే మరి 29 నుంచి ఇక్కడ రాయబడి ఉన్నాయి ఎలాంటి విషయాలు జరుగుతాయి. దేవుడు మనకి సమీపంగా ద్వారము యొద్దనే ఉన్నాడని తెలుసుకోవడానికి మరి ఎలాంటి వాటిని మనం గ్రహించుకోవాలి అంటే, మరి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరి వీళ్ళందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఆయన ద్వారం యొద్దనే సమీపం యొద్దనే ఉన్నాడని తెలుసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి అంటండి. మొదటిగా మరి చీకటి సూర్యుని కమ్ముతుంది అంటండి. మొదటిగా చీకటి సూర్యుని కమ్ముతుందంట. మరి చీకటి కమ్మినప్పుడు మరి ఆ యొక్క సూర్యుడు వచ్చాడనుకోండి, ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఎలాంటి కాంతి మనము పొందుకుంటాం, ఎలాంటి వెలుగు వస్తుంది, అలాంటి వెలుగు మరి సూర్యుని చీకటి కమ్మి మనకి వెలుగు అనేది ఉండదు. అలానే చంద్రుడు కాంతినీయుడు. మరి సాయంకాల సమయంలో మరి ఆ యొక్క చంద్రుడు మనకు కాంతినిస్తాడు. అలాంటి కాంతి మరి చంద్రుడు ఇవ్వడంట. అంత మాత్రమే కాకుండా ఆకాశం నుంచి నక్షత్రములు రాలుతాయండి. మూడోది ఏంటి, ఆకాశం నుంచి నక్షత్రములు రాలుతాయంట. మరి అలాగూ మరి ఆకాశమందుల శక్తులు కదిలింపబడతాయంట. ఆకాశమంది ఎలాంటి శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయంటండి, కదిలింపబడతాయంట. అప్పుడు మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనపడు. మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు మనకి కనిపిస్తుందంటండి. ఆయన ఎలాగొస్తాడంటే మరి మహిమతో ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూస్తామంట. ఇవన్నీ జరిగిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మేఘారుడై వచ్చుట చూసినప్పుడు అనేకమైన సకలమైన గోత్రాలకు చెందిన వారు ఆయన చూసి ఏం చేస్తారంట, రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే మరి సిద్ధపాటు కలిగి లేకపోతే, ఆయన వచ్చినప్పటికీ మనలో మార్పు లేకపోతే మనం ఏం చేస్తామండి, రొమ్ము
కొట్టుకుంటాం. ఎంత రొమ్ము కొట్టుకుని అరిచినా, కేకలు వేసినా, పెద్ద పెద్ద మరి అరుపులు అరిచినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదని దేవుని వాక్యం ద్వారా ఆయన సూటిగా తేటగా మనతో మాట్లాడుచున్నాడు. అంత మాత్రమే కాకుండా మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. మరి ఎవరైతే దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెడుచున్నారో, ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తున్న వారందరినీ కూడా మరి యొక్క దూతలు వచ్చి పోగు చేస్తాయంట ఆయన వచ్చే సమయంకి. మరి ఆ పోగు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయనతో కూడా తీసుకుని వెళ్తారు. మరి విడిచిపెట్టబడే పరిస్థితి ఏంటంటే రొమ్ము కొట్టుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా, ఇంకా నువ్వు సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నావా, ఇంకా సిద్ధపాటు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా, ఇంకా నువ్వు రక్షింపబడదాంలే అని ఆలోచన కలిగి ఉన్నావా, నువ్వేం కలిగి ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన తెలుసుకుని ఆయన మారు మనసు రక్షణ పొందుకునే వారికి ఉన్నట్లయితే, ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, ఆ 5 ఎలాగైతే బుద్ధిగల కన్యకులు సిద్ధపాటు కలిగి ఆయనతో కూడా మరి వెళ్ళగలిగారో అలానే మనము కూడా మరి ఆయనతో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన కొరకు ఎవరైతే దూతల చేత పోగు చేయబడతారో వాళ్ళందరూ కూడా ఆయనతో వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా, దేవుని కొరకు మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా, దేవుని వాక్యాన్ని మరి అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావా, దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నావా, దేవుని యందు నమ్మకంతో జీవిస్తున్నావా, మరి ఎలాగూ జీవిస్తున్నా, నీ జీవితం ఏంటి అని ఎప్పుడైనా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే, ఒకవేళ ఇప్పటి వరకు మరి నీలో సిద్ధపాటు లేకపోతే ఇప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఉండగానే ఆయన కొరకు నీ సిద్ధపాటు కలిగి ఉండని ఈ దినాన్ని ఆయన మనని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఆయన యందు నువ్వు రక్షణ అనుభవం లేకుండా జీవిస్తే రక్షింపబడని ఆయన ఈ దినాన్ని నీకు మరి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన యందు నిరీక్షణ లేకపోతే, ఆయన యందు నమ్మకం లేకపోతే, ఆయన యందు విశ్వాసం లేకపోతే ఇప్పుడైనా కూడా మీరు రక్షింపబడండి అని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. అలాంటి రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆయనని నమ్మాలి. ఎప్పుడైతే ఆయన మనము నమ్మి ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు మారు మనసు రక్షణ పొందుకుని మరి జీవిస్తామో, ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఆయన కొరకు మెలకువ కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉంటామో, ఆయన కొరకు కనిపెట్టుకుని చూసేవారిగా ఉంటామో, అప్పుడు మరి ఆ యొక్క పోగు చేసే వారి గుంపులో మనము ఉండి మనము కూడా ఆయనతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సిద్ధపాటు లేకపోతే మరి ఎవరినైతే దేవుడు మరి వచ్చుట చూసినప్పుడు రొమ్ము కొట్టుకుంటారో అలానే మనము కూడా రొమ్ము కొట్టుకుని మరి ఏడ్చి పరాలాపించేవారు ఉంటాం. కానీ అలాంటి సమయంలో మరి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి మనం తెలుసుకోవాలంటే మరి ధనవంతుడు లాజర్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ధనవంతుడు ఈ లోకంలో నన్ను చెప్పి ఎలా బ్రతికాడండి? ఇష్టానుసారంగా బ్రతికాడు కదా. ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా జీవించాడు. ఏది నచ్చినా ఏది కావాలన్నా తనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో చేర్చుకున్నాడు. మరి ఈ లోకం విడిచిన తర్వాత తన జీవితం ఎలా ఉంది? లాజర్ అయితే తినడానికి తిండి లేక దేహమంతా గాయములతో కురుపులతో భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవించాడు. మరి ఎంతగానో తగ్గించుకున్నాడు. అప్పుడు ఒకానొక దినాన్ని ఇద్దరు మరణించిన తర్వాత మరి ఎవరైతే హీనంగా బ్రతికారో, ఎందుకు పనికిరాని జీవితం జీవించాడో, భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవించాడో ఆ యొక్క లాజర్ ఏం చేయబడండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడండి. మరి అబ్రహాము రొమ్మున ఆనుకుని మరి అక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరైతే ధనవంతుడు ఉన్నాడు, వేతన పడుచున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. మరి లాజరు చిటికిన వేలు మరి తోనైనా ఒక నీటి చుక్కని నాకు పంపించని ఏడుస్తున్నాడు, యాతన పడుచున్నాడు. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకనే దేవుడు మనకు అవకాశం ఇచ్చున్నాడండి. మనకు అవకాశం ఇచ్చి ఉండగానే మనం దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి.
అవకాశం ఉండగానే మనము దాన్ని ఉపయోగించుకునే వారిగా ఉండాలి. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా, ఎలాగో జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మరి మనం ఎలాగ జీవిస్తున్నాం, దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేకపోతే ఆ యొక్క సిద్ధపాటుని నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నామా? ఆయన మనకి సమీపంగా ఉన్నాడంటండి, మన ద్వారమును యొద్దనే ఉన్నాడంట. మరి ఆయన స్వరము వింటే మనము మరి ఆయన కొరకు మన హృదయాన్ని తెరిచినట్లయితే ఆయనతో కూడా మనల్ని తీసుకుని వెళ్తాడు. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మా యొక్క జీవితంలో ఏదైతే అవసరమైందో నాయనా మీరు మాకు అందించి ఉన్నారు ప్రభా. ఒకవేళ మాలో సిద్ధపాటు లేదేమో ప్రభా, ఒకవేళ మాలో విశ్వాసం లేదేమయ్యా, ఒకవేళ మాలో నమ్మకం లేదేమో తండ్రి, ఒకవేళ మాలో నిరీక్షణ లేదేమో తండ్రి, ఒకవేళ మాలో సిద్ధపాటు లేదేమో తండ్రి, ఏది లేకపోయినా తండ్రి నాయన ప్రభా నువ్వు కొన్ని సూచనలు చూపిస్తున్నావు ప్రభా. వాటిని గుర్తెరిగేవారుగా నాయన తెలుసుకునేవారుగా ఇకనైనా తండ్రి సిద్ధపాటు కలిగి జీవించడానికి మాకున్న అవకాశాల్లో నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.